అక్కడ ప్రజలు ఉన్నటువంటి ప్రజల్లో ఈయన ఎంత పేరును సంపాదిస్తారంటే అంతే నిజాయితీగా ఉంటూ అదనంగా ఒక్క రూపాయి కూడా తీసుకునేవారు కాదు ఎవరైనా ఇస్తే. ఆ నీతి, ఆ నిజాయితీ, ఆ తక్కువ చూసే ఆయనకు గౌరవ పదం లభించింది, గవర్నర్ పదవి లభించింది. ఈ తక్కువ, ఈ భయభీతి వల్లే. మరి అందులోంచి ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారి దర్బారుకి కొంతమంది హమాస్ నుంచి వస్తారు. అక్కడి ప్రజలు పెద్దలు వస్తారు. వచ్చి వారి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, పేదవాళ్ళ లిస్టు, పేద ప్రజల యొక్క లిస్టును తీసుకొని ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారి దగ్గరికి వస్తారు. అందులో మొదటి పేరు ఎవరిది ఉంటుందో తెలుసా అండి? గవర్నర్ పేరు ఉంటుంది. హజరత్ సయీద్ బిన్ అమీర్ రజియల్లాహు అన్హు వారి పేరు ఉంటుంది అందులో. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు చూసి ఆశ్చర్యపోతారు, ఏమిటి ఈయన పేరు కూడా ఇందులో పెట్టారు, ఏమిటి ఈయన కూడా పేదవాడేనా అక్కడ అంటారు. అమీరుల్ మోమినీన్, అవునండి. ఆయన తనకొచ్చేటటువంటి జీతం తప్ప బయట వస్తువు కానీ బయట ధనం కానీ ఏది కూడా స్వీకరించట్లేదు. అతనికి ఎంతైతే ఉందో అంతలోనే సరిపెట్టుకుంటున్నారు అని చెప్తారు. అల్లాహు అక్బర్. గవర్నర్ లిస్టు పేదవారి లిస్టులో ఉంది పేరు. అంత నిజాయితీగా తనకొచ్చిన సొమ్ముతోనే తప్ప అదనంగా ఏది కూడా ఆశించలేదు. అయితే కొంత ధనాన్ని సంచిలో వేసి, అప్పటి డబ్బు అషర్ఫీ దినార్లు అంటారు, ఆ ధనాన్ని వారికి ఇస్తారు. తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇవ్వండి, మీ గవర్నర్కి ఇవ్వండి, సయీద్ బిన్ అమీర్కి. వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఈయన చేతిలో పెడతారు. అమీరుల్ మోమినీన్ మీకు ఇది పంపించారు, ఈ సంచిని పంపించారు అని. ఈయన తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళి తెరిచి చూస్తే అందులో దినార్లు ఉన్నాయి, ధనం ఉంది, సొమ్ము. అంత డబ్బు చూసి ఆశ్చర్యపోతూ కంగారు పడిపోతూ నా యొక్క జీవితము, నా యొక్క ఆఖిరత్ సర్వనాశనం అయిపోయింది బాబోయ్ అని కేకలు పెడతారు. భార్య వచ్చేస్తుంది, ఏమండి ఏమైంది ఇంతలా అరిచారు, ఏమైనా జరగకూడదు జరిగిందా, ఏం జరిగింది, ఏదైనా విపత్తు వచ్చి పడుతుందా అంటే లేదు, అంతకంటే దారుణం, అంతకంటే ఘోరం అన్నారు. ఏమైంది, అమీరుల్ మోమినీన్ ఏమైనా చనిపోయారా యుద్ధంలో? ఎవరి గురించి అడుగుతున్నారు? అమీరుల్ మోమినీన్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారైనా మరణించారా యుద్ధంలో? లేదు లేదు, అంతకంటే దారుణం జరిగింది. ఇంకేముంది, ముస్లింలు ఏదైనా యుద్ధంలో పరాజయం పాలయ్యారా, ఓడిపోయారా? అంతకంటే దారుణమే, అంతకంటే ఘోరమే జరిగింది. నా ఇంట్లో ప్రపంచం వచ్చేసింది, దునియా వచ్చేసింది, దునియా వచ్చేసింది. ఈరోజు మనం దునియా కోసం, ప్రపంచం కోసం పాకులాడుతూ ఉంటాము. వారు దానికోసం కాదు, ఆఖిరత్ కోసం పాకులాడుతూ ఉంటారు.